కూడా ఎక్కడ అంటే ఇట్ వాస్ గూస్ బంప్స్ వచ్చే విధంగా అండ్ మోటివేషన్ అండ్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే ఒక కమర్షియల్ మూవీలో కాకుండా ఒక ఫర్గాటెన్ లీడర్, ఒక స్టూడెంట్స్ లీడర్గా తన ఒక బయోపిక్ని చూసే క్రమంలో చూస్తే మాత్రం మూవీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ ఇస్ బెటర్ అనిపించింది. ఇట్ వాస్ గుడ్. అండ్ మోర్ ఓవర్ ద స్టోరీ, ద వే హీ నారేటెడ్ ద బయోపిక్ ఆఫ్ జార్జ్ రెడ్డి వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా ఎక్కువ చూపించాల్సింది. స్టోరీ ఎక్కువ లేదు అని, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది స్టోరీలో. జార్జ్ రెడ్డి గురించి చూపించారు కానీ కొంచెం కల్పించి చూపించారు ఎక్కువ. అంటే ఆయన ఎలా చనిపోయాడో ఎగ్జాక్ట్గా చూపించలేరు అని నా ఫీలింగ్. మూవీలో మనం హిట్ ఫ్లాప్ అని కాకుండా నార్మల్ జార్జ్ రెడ్డి గురించి తెలుసుకుంటే బాగుంటుంది. రియలిస్టిక్ లేదు, కల్పితం అంటే డైరెక్ట్గా అట్లా ఏం లేదు, ఇండైరెక్ట్గా లేదు. మొత్తం జార్జ్ రెడ్డి గురించి అయితే సినిమాకి వెళ్ళి మన లీడర్ని మనమే చంపించుకున్నాం, మంచి లీడర్ అని. దట్స్ ఇట్. స్టోరీ బాగుంది, జార్జ్ రెడ్డి క్యారెక్టర్ బాగుంది, కానీ టెక్నికల్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అంతా నార్మల్ ఉంది. ఇంకా బాగా తీయచ్చు. మంచి స్టోరీ మిస్ అయిపోయింది, హిట్ మూవీ మిస్ అయిపోయింది. హైలైట్స్ అంటే ఒకటి ఫైర్ ఫైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఫైర్ ఫైట్ ఒకటి ప్లస్ ఇంతకుముందు అయితే ఎవరికి తెలియదు జార్జ్ రెడ్డి అంటే ఎవరు అనేది. సినిమా చూస్తే అర్థమైపోతుంది జార్జ్ రెడ్డి అంటే సాటిస్ఫై అవ్వాలి, నేను సాటిస్ఫై అవ్వాలి పర్సనల్గా. అంటే బయట కాంట్రవర్సీ నడుస్తుంది కదా, జార్జ్ రెడ్డి అంటే నెగిటివ్ టైప్, ఇట్లా హీరోయిజం కాదు అని అంటున్నారు కదా, మీకు అట్లా తెలిసింది? ఏ హీరోలానే అనిపించాడు, నెగిటివ్గా ఏం అనిపించలేదు. అంటే బయోపిక్ కదా, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అందులో? అంటే నచ్చడానికి బయోపిక్ అంటే స్లోగా డాక్యుమెంటరీ స్టైల్లో పోతుంది కదా. అంటే అలా ఏం లేదన్న, మంచిగా ఉంది కానీ ఎండింగే మంచిగా అనిపించలేదు. ఓకే, అంటే లవ్ ట్రాక్ ఎట్లుంది మరి? ఇప్పుడు లవ్ అని అదంటే ప్రపోజ్ చేయదు, తనకి హీరోకి ప్రపోజ్ చేయదు, వన్ సైడ్ లవ్. జార్జ్ రెడ్డి కేరళ వాడు, ఆయనకి కొంత తెలుగు రాదు. సినిమాలో అంటే హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేశారు, లేకపోతే తెలుగు మాట్లాడారు? తెలుగు హిందీ, కేరళ అదేం లేదు. సో అంటే ఈ సినిమా వల్ల విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఫైట్ చేయొచ్చు మనకు కావాల్సిన దానికోసం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా అలా. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం సూపర్, మ్యూజిక్ సూపర్. హైలైట్స్ అంటే స్టోరీ అండి. అతను మనం బుక్లో చదివిన దానికి ఈ మూవీలో చాలా బాగా కొంచెం ఎలివేషన్ ఇచ్చి చాలా బాగా చూపించారు. బుక్లో అందరూ బుక్ చదవలేరు కాబట్టి 3 hours మూవీలో స్టోరీ అంతా ఈజీగా కొంచెం అర్థమయ్యేటట్టు, అసలు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది, ఐడియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఏంటిది, అసలు అతను నమ్మిన సిద్ధాంతాలు లైక్ కమ్యూనిజం, మార్క్సిజం అంటే ఏంటిది, భగత్ సింగ్ బుక్స్ చూపించడము, రష్యన్ రెవల్యూషన్ బుక్స్ చూపించడము, అట్లాంటివన్నీ చాలా హైలైట్ చేశారు. బాగుంది. కొంచెం డ్రాగ్ అయినట్టు సెకండ్ హాఫ్లో కనిపించినా కానీ అది అవసరం అనిపించింది. సో అంటే పెద్ద పెద్ద మూవీస్ అన్నీ డ్రాగ్ అవుతూ ఉంటాయి. లైక్ మనము చాలా పెద్ద కొన్ని ఇట్లాంటి మూవీస్ ఒక 30 years 40 years బ్యాక్డ్రాప్ ముందున్న మూవీస్ అన్నీ డ్రాగ్ అవుతుంటాయి కాబట్టి ఇది కూడా డ్రాగ్ అయింది అట్లనే. సో మూవీ అయితే చాలా బాగుంది. బట్ మూవీ కంటే ముందు ఖచ్చితంగా జార్జ్ రెడ్డి అన్న క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలి. ఎందుకంటే జార్జ్ రెడ్డి అంటే మనకి ఇప్పటి వరకు ఒక పేరుగా మాత్రమే తెలుసు మన జనరేషన్ వాళ్ళకి. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే జార్జ్ రెడ్డి అన్న వ్యక్తి మీద విపరీతమైన గౌరవం పెరిగింది. అంటే అతను ఏ సిచ్యువేషన్స్లో ఇలా నాయకుడిలా మారాల్సి వచ్చింది, ఒక 25 ఏళ్ళకు ఒక స్టూడెంట్ లీడర్గా మారడానికి అతని అంటే ఎటువంటి కారణాలు అతన్ని వెనక నుంచి లాగా, ఇవన్నీ చాలా బాగా చూపించారు. సినిమా విషయానికి వస్తే కథా స్క్రీన్ ప్లేలో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా వెళ్ళింది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగా ల్యాగ్ అయింది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం క్రిస్ప్గా ఉండుంటే ఖచ్చితంగా సినిమా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే సందీప్ మాధవ్ చితక్కొట్టేశాడు. అతను నిజంగా చెప్పాలంటే ఒక బయోపిక్ స్పెషలిస్ట్ అయిపోయాడు. ఎందుకంటే మొన్న వంగవీటి, ఈరోజు జార్జ్ రెడ్డి. వంగవీటి విషయానికి వస్తే మనది చాలా ఆనవాళ్ళు ఉన్నాయి ఆయన కాబట్టి ఈజీగా క్యారెక్టర్లోకి దూరచ్చు. బట్ జార్జ్ రెడ్డికి ఆనవాళ్ళు ఎక్కువగా లేవు. అలాంటి దానిలో కూడా తన లోపలికి దూరి ఆ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. నిజంగా జార్జ్ రెడ్డి ఉంటే ఇలానే చేసేవాడేమో అంత బాగా చేశాడు అనమాట. సో సినిమా ఓవరాల్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే సినిమా కోసం కాకపోయినా జార్జ్ రెడ్డి అన్న వ్యక్తి కోసం తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా ఈ సినిమాకు వచ్చి చూడొచ్చు. కొన్ని సీన్స్లో కష్టపడి కూర్చుండిపోతే సినిమా ఎంజాయ్ చేయొచ్చు. బాగా అనిపించింది భయ్య. మొత్తం అంటే బయోపిక్లా అసలు అంటే బయోపిక్లా వాళ్ళ ఎవ్రీడే రొటీన్ చూపించేసే ఆ టైప్స్లో అసలు లేదు. స్టూడెంట్ లీడర్ వాళ్ళ యాక్చువల్ ఆ ఇబ్బందులు ఏవైతే ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అంటే చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. వాళ్ళు ఎలా దాన్ని ఫైట్ చేశారని చెప్పేసి, హౌ హీ ఇవాల్వ్డ్ ఇన్ గ్రోయింగ్ అప్ ఆల్ దిస్ థింగ్స్ అనేది, హౌ హీ యునైట్స్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ అనేది అంతా చాలా బాగా క్యారీ చేశారు. ఫస్ట్ టైం చేసినట్టు ఏం అనిపించలా. అందరూ ఫస్ట్ టైం ఆర్టిస్ట్ అయినా సరే ఎవ్రీ వన్ డన్ దేర్ జాబ్ వెరీ వెల్. వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారో అంతవరకు వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్గా మూవీ
మూవీ సూపర్ ఉంది. నిజంగా యూత్కి ఈ టైంలో పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చింది. పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఠాగూరు అపరిచితుడు సినిమాలు వచ్చినప్పుడు జనాలు ఆరాధన ఎట్లా చేసింది, సమాజంలో పేరుకుపోయిన అసంతృప్తి ఉన్నప్పుడు అలాంటి సినిమాలు హిట్ అవుతాయి. జార్జ్ రెడ్డి మూవీ మాత్రం ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే రాష్ట్రంలో యూనివర్సిటీలు చచ్చిపోయినాయి, విద్యార్థికి స్కాలర్షిప్స్ లేవు, విద్యార్థులను విద్యా వ్యాపారం చేస్తున్న సందర్భంలో అప్పుడు ఏ విధంగా ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలో చూపించారు. హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా యాప్ట్ అయింది, ప్రతి క్యారెక్టర్ యాప్ట్ అయింది. చివరిలో బుద్ధ విగ్రహం దగ్గర జార్జ్ రెడ్డి వాడిన తుపాకీని ఆ నీళ్ళలో వేసి బుద్ధుని లాంగ్ షాట్లో చూపిస్తారు, అదొకటి బాగుంది. అన్నీ బాగున్నాయి చెప్తాను. మెమరీలో రాజకీయ నాయకులు వాడిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆవేశపరుణ్ణి ఎప్పుడైనా మోయొచ్చు, లా అండ్ ఆర్డర్ను వాడదాము, ఇవన్నీ ఇప్పుడు అదే జరుగుతున్నది రాష్ట్రంలో కానీ ఏదైనా కానీ. అందరినీ లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడుతున్నారు, ఏ విధంగా అణిచివేయాలో అణిచివేస్తున్నారు. జార్జ్ రెడ్డి సినిమా ఇప్పుడు 70% యూత్ ఉన్నది. ఆ యూత్ కంపల్సరీ సినిమా చూసి అందులో ఏం సందేశం ఇచ్చిలో చూసి దాన్ని మళ్ళీ సమాజానికి మళ్ళీ మనం ఉపయోగించాలి. ఆ ఎనర్జీని. ఇన్స్పైర్డ్ మూవీ, 5కి 5 రేటింగ్ ఇవ్వచ్చు.